మనం ఈరోజు రథం ముగ్గు ఎందుకు వెయ్యాలి? సరే వినండి. మనం రథం ముగ్గు ఎందుకు వేస్తామో నేను చెప్తాను. చాలా కాలం క్రితం బలిచక్రవర్తి అంటే మహాబలి అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా జీవించేవారు. బలిరాజు చాలా దయగలవాడు, న్యాయంగా పాలించేవాడు, అలాగే ఎంతోమందికి దానం చేసేవాడు. ముఖ్యంగా ఆయన మాట నిలబెట్టుకునే రాజు. అసురవంశంలో పుట్టిన ఆయన నిజంగా గొప్ప మనసున్న వ్యక్తి. అంతేకాదు, శ్రీమహావిష్ణువు భక్తుడు కూడా. బలిరాజు మంచి పేరు, శక్తి పెరుగుతుండడంతో స్వర్గంలోని దేవతలకు లోక సమతుల్యత మారిపోతుందేమో అనే ఆందోళన కలిగింది. అందుకే వారు శ్రీమహావిష్ణువుని ఆశ్రయించి లోకాల సమతుల్యత నిలబెట్టండి అని కోరారు. అంటారుకదా, ఎవరు 100 అశ్వమేధయాగాలు పూర్తి చేస్తారో వారికి స్వర్గంలో స్థానం లభిస్తుంది. బలిరాజు 99 యాగాలు పూర్తిచేసి 100వ యాగం చేస్తున్న సమయంలో శ్రీమహావిష్ణువు వామనావతారంలో ఒక చిన్న ముద్దైన బాలుడిలా అక్కడికి వచ్చాడు. బలిరాజు ఆ బాలుడిని ఆదరంగా స్వాగతించాడు. అడిగాడు, ఏం కావాలి అని. వామనుడు ఇలా అన్నాడు, నాకు బంగారం, నగలు ఏమి వద్దు. నాకు కేవలం 3 అడుగుల భూమి చాలు. ఇంత చిన్న కోరిక అని బలిరాజు చిరునవ్వుతో ఒప్పుకున్నాడు. బలిరాజు